ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ప్రతిరోజు నేను పెట్టే భక్తి వీడియోస్ చూస్తూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మా పిన్ని వాళ్ళ బాబు చైతు పెళ్లిలో జరిగినటువంటి చెన్నారాయుడు సేవ పూజా కార్యక్రమం ఈ వీడియోలో చూద్దాం. పిన్ని వాళ్ళ ఇంట్లో ప్రతి శుభకార్యంలోనూ ఆనవాయితీగా వాళ్ళ ఇంట్లో సేవా కార్యక్రమం, గుడారి కొలుపు, చంద్రపట్నం వంటి పూజా కార్యక్రమాలు చాలా బాగా చేస్తూ ఉంటారు. ఇటువంటి పూజా కార్యక్రమాలని ఇప్పుడు మనం కూడా చూద్దాం. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఈ పూజా కార్యక్రమంలో మా బంధువులందరూ కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు. ఈ చెన్నకేశవ స్వామి సేవలో భాగంగా ఇలా చేస్తారండి. గుడారి కొలుపు అంటారు దీన్ని. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఇలా చూడటం. ఈ బృందం వాళ్ళందరూ కూడా ఈ పూజా కార్యక్రమాన్ని చాలా బాగా చేశారండి. వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా చుట్టూ కూర్చొని ఈ పూజా కార్యక్రమాన్ని అందరూ చూస్తున్నారు. చెన్నకేశవ స్వామి చాలా మహిమ కలిగిన స్వామి. మన ఇళ్లల్లో ఎటువంటి శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు జరిగినా కూడా అటువంటి సందర్భాలప్పుడు ఇటువంటి సేవను తప్పకుండా చేస్తూ ఉంటారు చాలామంది. చైతు పెళ్ళి అయితే మాత్రం 5 రోజులు తెలుగువారి సంప్రదాయం ఉట్టిపడేటట్లుగా చక్కగా 5 రోజులు కూడా మంచి మంచి కార్యక్రమాలతోటి పెళ్ళి చాలా సందడిగా జరిగిందండి. సంగీత్, మెహందీ వంటి కార్యక్రమాలతోటి, ఆటపాటలతోటి పెళ్ళి కార్యక్రమం అంతా కూడా చాలా ఆనందంగా ఎంజాయ్ చేశామండి. ఆ పెళ్ళిలో భాగంగానే ఈ దేవుడి కార్యక్రమం కూడా జరిగింది. ఇలా ఈ స్వామి సేవని 3 రోజుల పాటు చేశారండి. ఇంకా లాస్ట్ రోజు అయితే ఇలా చంద్రపట్నం మన వేసేసి ముగ్గురు రంగులతోటి, పువ్వులతోటి చంద్రపట్నం వేసి దాని చుట్టూ కూడా దేవుళ్ళతోటి అందరూ ప్రదక్షిణలు చేశారండి.
ఈ పూజా కార్యక్రమంలో కొత్తగా పెళ్ళైన దంపతులు ఇంకా మా చుట్టాలందరూ కూడా పాల్గొన్నారండి. ఈ చంద్రపట్నం పూజా కార్యక్రమాన్ని అయితే ఈ బృందం వాళ్ళు చాలా బాగా చేశారు. చక్కగా దేవుడికి హారతి పాటలు కూడా పాడారండి. ఈ పూజా కార్యక్రమంలో చివరిగా చక్కగా స్వామివారికి హారతి పాటలు పాడి హారతి ఇస్తున్నారండి. పట్టు చీరలు రెండు పెట్టె నింపితే మక్క కట్టుకో
భారమునాడు చిన్న పెద్దలు కూడి బ్రహ్మను పిలపించి మంత్ర పుష్పము చదివి బ్రహ్మను పిలపించి మంత్ర పుష్పము చదివి నీకు మా తల్లి అంకమ్మ మంగళారతులిచ్చి నిన్నే పూజించదము అడ్డమొచ్చిన రారు అడగట్టినావమ్మ అడ్డమొచ్చిన రారు అడగట్టినావమ్మ ఎత్తే కొలనల పైన ఎదించి ఈ సేవలో భాగంగా చెన్నారాయుడు స్వాములను కూడా చక్కగా ఊరంతా ఊరేగించారండి. ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద కూడా చక్కగా ఈ సేవా కార్యక్రమాన్ని చాలాసేపు చేశారు. అక్కడ ఊరు వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చి గుడి దగ్గరికి అందరూ ఆ పూజా కార్యక్రమాన్ని సేవని చూశారు. కాకపోతే అక్కడ చీకటిగా ఉండటం వల్ల వీడియో క్లారిటీ లేదండి, లైటింగ్ సరిగా లేదు. ఈ విధంగా చైతూపెళ్లిలో చెన్నారాయుడు సేవ కార్యక్రమం అంతా చాలా బాగా జరిగిందండి, అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.